ఈరోజు ఏ మూవీ రిఫర్ చేసినా కానీ నిజంగా వీడి మెగా ఫ్యాన్ ఖచ్చితంగా మెగా ఫ్యాను. ఈ హెయిర్ స్టైల్ చూసి నేను చెప్పే విధానం చూసి. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ అనేది ఇప్పుడే ఒక ప్రీమియర్ షో అనేది చూడడం అనేది జరిగిందనమాట. నాకు అనిపించిన వేలో పూర్తిగా క్లారిటీగా చెప్పేస్తాను అనమాట. నేను ముందుగానే చెప్తున్నా, ఎవరైతే ఈ యొక్క సోలోగా తిరిగే వాళ్ళు ఉంటారనమాట, ఓకేనా. సోలోగా తిరిగే వాళ్ళకి ఈ యొక్క మూవీ అనేది మ్యాక్సిమం వాళ్ళకి నచ్చదనమాట. సోలోగా తిరిగే వాళ్ళంటే సో ఇప్పుడు ఒక కేజీఎఫ్ సోలో సినిమా అనమాట, ఓకే, ఒక సలార్ సోలో సినిమా అనమాట. ఆ వే ఆఫ్ థింకింగ్లో ఉంటే ఎవడేం చేయలేడు, ఓకేనా. సోలోగా తిరిగే వాళ్ళు నిజంగా బ్యాడ్ రివ్యూస్ అనేవి భయంకరంగా ఇస్తున్నారు అనమాట. అది ఎందుకు ఇస్తున్నారా ఏంటో వాళ్ళకే తెలియట్లేదు. ముందు అక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, మళ్ళీ వచ్చి అదొక సీరియల్ లాగా ఉంది, రొట్ట సినిమా లాగా ఉంది. అసలు ఆ సాంగ్ అనేది మేసాల పిల్ల అనే సాంగ్ అనేది ఎందుకు పెట్టారు, నవ్వాలనిపించట్లేదు, ఓకేనా. ఒత్తిడి చేసి మరీ నవ్వించారు. ఏదో అలా ఉందిలే, ఊరికినే అలా తీసుకొని వచ్చాడు, మరీ ఎక్కువగా హెవీగా లేదు, ఓకే ఒప్పుకుంటా. ఎక్కువగా హెవీ లేదు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఇక్కడ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనేది అనిపిస్తుంది అనమాట, ఓకేనా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో ఉంది. అది కొంతమందికి నచ్చలేదన్నమాట. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు ఇక్కడ నవ్వాలనిపించలేదు, కానీ ఒత్తిడి చేసి మరీ మేము నవ్వాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇది చాలామంది ఈ రకంగానే చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఎవరు సోలోగా ఉండేవాళ్ళు అనమాట. అంటే ఇంక ఓవరాల్గా చెప్పాలంటే మీకు అర్థమైపో ఉండాలి ఇప్పటికే. ఎవరైతే ఈ యొక్క బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళందరూ సినిమా చూసిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత మారిపోద్ది. ఇదే కాదు, ఈ సంక్రాంతి వస్తుంది కదా, ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. ఇక 13వ తేదీ 14వ తేదీ అసలు మామూలుగా ఉండదు, నాకు తెలిసి మామూలుగా ఉండదు. రేపటి నుంచి కలెక్షన్లో వర్షమే కురిపిస్తుంది నాకు తెలిసి ఈ యొక్క మూవీ అనేది. ఆ విధంగా ఉంది సినిమా. ఎక్కడా బోర్ అనిపించలేదు. సెకండ్ హాఫ్లో కొంచెం అనిపిస్తుంది అనమాట. సో భార్యాభర్తల ఆ యొక్క కంబైన్ స్టడీ విడిపిన తర్వాత ఉన్న తర్వాత నీట్గా చూపించారు. నేను ముందే చెప్తున్నానండి, ఎవరైతే నాలాంటి కుర్ర పిల్లకాయలు ఎవరైతే ఉంటారో, యూత్ పిల్లకాయలు, సో వాళ్ళకైతే నచ్చదు మూవీ మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు సోలోగా తిరిగే వాళ్ళు సోలో సినిమాలు అంటే ఇష్టం. మా హీరో ఇలా లేపాడు, మా హీరో అలా లేపాడు, ఓకేనా. సో సోలోగా తిరిగే వాళ్ళకి ఈ మూవీ నచ్చదు, అది మటుకు పక్కా. నేను ఉన్నదన్నట్టు చెప్తున్నా. కానీ చాలామంది బ్యాడ్ రివ్యూ కూడా ఇస్తున్నారు దీనికి తగ్గట్టుగా. ఫ్యామిలీ పరంగా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది, కన్ఫర్మ్డ్. ఎవరైతే ఫ్యామిలీ పరంగా ఉన్న వాళ్ళు ఏ మూవీకి వెళ్ళినా కానీ వాళ్ళు డీసెంట్గా కూర్చొని చూసే రకం అనమాట, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి. సో ఈ మూవీలో ఎవరైనా సరే పైకి లేసి స్టెప్ వేయాల్సిందే, ఆ విధంగా ఉంది హాల్లో. ఫస్ట్ హాఫ్ అంతా చాలామంది నవ్వుతూ వెళ్ళారండి. నేను చాలాసార్లు గమనించా. నేను మూవీ చూడటమే కాదు, ఆడియన్స్ గ్రోత్ అని వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది తెలియట్లేదు. నేను ఇక్కడి నుంచి కదండి, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడి నుంచి అయితే నేను మాట్లాడలేదు, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా, హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను. మూవీ అనేది అందరూ వెళ్ళి చూసే సినిమా. నేను ఆల్రెడీ దీనికి ఈ మూవీ అనేది ఎలా ఉండింది, ఎలా ఉండబోతుందని చెప్పి నేను ఇంతకుముందు వీడియోలో పెట్టా. సేమ్ కొంచెం అనే కదా, ఆ స్టేజ్ అంతే నార్మల్గా. సో నాకు అదే కనిపించింది. కానీ నేను అదంతా మర్చిపోయి, నేను చెప్పిన రివ్యూ మొత్తం మర్చిపోయి ఆడ కూర్చొని సినిమా చూస్తున్నంతసేపు నాకు చిరంజీవి గారి కామెడీ అనేది సరైన టైంలో పడుతుంది. నిజంగా సరైన టైంలో సరైన కామెడీ. అసలు నాకు ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా చేయట్లేదా, నవ్వాలని మెప్పిస్తున్నాడా, ఇప్పుడు నేను నవ్వాలా అని అలాంటివన్నీ ఏం అనిపించలేదండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నేను నిజంగా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను బ్రదర్. మీరు ఫ్యామిలీ పరంగా ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ పరంగా వాళ్ళందరూ వెళ్ళి చూడొచ్చు. ఇంకో మెయిన్ విషయం అండి, సోలోగా తిరిగే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, మీ అక్క కానీ చెల్లి కానీ ఎవరో ఒకరు ఉంటారు కదండి మీ ఇంట్లో. సో వాళ్ళని కూడా వెళ్ళి తీసుకొని, ఎందుకంటే సోలోగా తిరిగే వాళ్ళు మేమే వెళ్ళాలి సినిమాకి, మేమే చూడాలి అది ఇది అని అనుకుంటారనమాట. మీ అక్కని ఎవరైనా సరే, మీ సిస్టర్ని కానీ ఎవరైనా సరే తీసుకొని వెళ్ళి చూసి అప్పుడు అడగండి, సినిమా ఎలా ఉంది అక్క అని అప్పుడు అడగండి. అప్పుడు ఆమె ఏ రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి, ఓకేనా. ఆ పల్స్ అనేది మనం పట్టుకోవాలి.
మనం కాదండి, అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ పట్టుకున్నారు కాబట్టి ఈ మూవీ అనేది ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఓకేనా? సో ఎవరైతే మూవీ రివ్యూస్ వాళ్ళు ఈ విధంగా స్పాయిలర్ చేస్తున్నారని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను. నేను అదే చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కాదు మాట్లాడేది, నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా. నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా, మూవీ చూడొచ్చు, కన్ఫామ్డ్ పోయి చూడండి. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సెకండ్ హాఫ్ అనేది కొంచెం లాగ్ అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వెంకీ గారు వచ్చిన తర్వాత, నేను కూడా మొన్నటిదాకా అదే అనుకున్నా, వెంకీ గారు వచ్చిన తర్వాత మూవీ అనేది హైలైట్గా ఉంటుంది, హైలైట్ అనేటివి సాంగ్స్ అనేటివి హైలైట్గా కాదు. అసలు వెంకీ గారు పెట్టాల్సినంత అవసరం లేదు. వెంకీ గారి ప్లేస్లో ఇంకెవరైనా పెట్టిగాని ఉన్నా పర్వాలేదు. ఫస్ట్ చిరంజీవి గారికి ఎగైనిస్ట్గా వస్తాడనమాట మన వెంకీ గారు. సో వచ్చిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి ఆ యొక్క ఎమోషన్ తెలుసుకునే దానివల్ల కనెక్ట్ అయిపోతాడు అనమాట. చిరంజీవి గారికి కనెక్ట్ అయిపోయి ఇప్పుడు ఇంకా విలన్ని ఎలా ఏంటి అని చెప్పి, ఆ సాంగ్ ఏంటి, ఒక కామెడీ ఏంటి అన్నీ చూపిస్తారు. 25 minutes ఉంటుంది ఆయన చెప్పినట్టు నిజంగానే. సో ఆ యొక్క 25 minutesలో చిన్న ఒత్తిడి అనేది కలిగింది. ఓకే, ఇప్పుడు సాంగ్ వస్తుంది, మేము ఎగరా. సో ఇక చిరంజీవి గారు మామూలుగా అయితే వెంకటేష్ గారు లేకపోయినా కానీ చిరంజీవి గారు ఫస్ట్ నుంచే లాక్కొని వచ్చేస్తాడు అనమాట సినిమాని. ఓకేనా? సో నయనతార గారి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారనమాట. సో పిల్లలు పుట్టిన దాని వల్ల కొన్ని కారణాల వల్ల వీళ్ళు విడిపోతారనమాట. ఓకేనా? విడిపోయే ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ వీళ్ళ కామెడీ ఉంటుందండి. అసలు విడిపోయిన తర్వాత కూడా కామెడీ ఉంటుంది, అసలు నార్మల్గా ఉండదు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా పగలబడి నవ్వుకుంటారనమాట. బ్రదర్ నేను ముందే చెప్తున్నాను ఒకటి గుర్తుపెట్టుకొని, ఈ యొక్క సోలోగా తిరిగే వాళ్ళు, ఈ యొక్క బ్యాడ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ మమ్మీని కానీ, మీ సిస్టర్ని కానీ, మీ చెల్లిని కానీ వాళ్ళని తీసుకొని వెళ్ళి లాస్ట్లో అడగండి మూవీ అనేది ఎలా ఉందని చెప్పి లాస్ట్లో అడగండి. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అన్న చాలా రోజుల తర్వాత సినిమాకి వచ్చాం కదా, చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, చిరంజీవి గారు చాలా బాగున్నారు, ఈ మాటలు చెప్తారనమాట. అంటే అక్కడ వాళ్ళకి మూవీ అనేది నచ్చింది. నేను చెప్పేది అదేనండి, లేడీస్కి ఎక్కువ ఈ మూవీ అనేది నచ్చేది, అది కన్ఫర్మ్ ఖచ్చితంగా. సో ఇది మటుకు గుర్తుపెట్టుకోండి బ్రదర్, వాళ్ళ మధ్య నీ మధ్య కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అనమాట, అది కూడా మర్చిపోవద్దు. సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఈ యొక్క సినిమాటిక్ బయోగ్రఫీ అనేది సీరియల్ లాగా అనిపించింది. సో అది ఒక రొట్టలాగా ఉంది అని చెప్పే వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. కొంచెం మీరు ఆలోచించినట్లయితే ఈ యొక్క సంక్రాంతికి ఫ్యామిలీ పరంగా వచ్చిన సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే ఇదే. ఇంతకు మించి ఇంక నేను ఏది చెప్పలేను. ఇది ఫస్ట్ రోజే ప్రీమియర్ షో. ఇప్పుడు ఇది ఇంకా పండగ వస్తుంది, మళ్ళీ వచ్చి 12, 13, 14, 15, 16 ఒక 1 week దాకా ఈ యొక్క మూవీ అనేది షేక్ ఆడిస్తుంది ఖచ్చితంగా. ఫ్యామిలీ పరంగా మామూలుగా చూడరు అసలు. సో అదనమాట. ఇంకా వెంకీ గారి విషయానికి వస్తే, అసలు నాకు తెలిసి ఆయన పెట్టకపోయినా కానీ పర్వాలేదండి, మూవీ అనేది లాగేస్తుంది అనమాట. కానీ అదర్ హీరో పెట్టాడు కాబట్టి, సో వీళ్ళిద్దరు బాండింగ్ అనేది రియల్ లైఫ్లో కూడా అంటే వీళ్ళ ముగ్గురు బాండింగ్ అనేది బాగుంటుంది కాబట్టి, సో చిరంజీవి గారిని మన వెంకటేష్ గారిని పెట్టడం అనేది జరిగింది. వెంకీ మామ వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏమనిపించదు కానీ, సో స్టోరీ అనేది కూడా అలా లాక్కొని వెళ్ళిపోద్ది అనమాట. సింపుల్ సినిమా అండి, నిజంగా నేను చెప్తున్నాను. అసలు చిరంజీవి గారు చెప్పినట్టు 85 రోజులు షూట్ చేశారనమాట ఈ యొక్క మూవీ అనేది. సో ఈ 85 రోజులు ఏ హడావిడి లేకుండా, మూవీలో ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ తలకాయ నొప్పి లేకుండా మూవీ అనేది డీసెంట్గా సింపుల్గా, నిజంగా అండి అబ్బా ఎంత పీస్ఫుల్గా ఉందంటే మూవీ అనేది, కూర్చున్నంతసేపు మూవీని అలా చూస్తూ వెళ్తూ ఉండొచ్చండి. ఫస్ట్ హాఫ్ అనేది పగలబడి నవ్వుతారనమాట. సెకండ్ హాఫ్ అనేది కొంచెం అనేది తగ్గుతుంది, సీరియస్నెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా కనెక్ట్ చేసుకున్నాడు మన అనిల్ రావుపూడి గారు. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదన్నమాట. ఈ మూవీ ఇంకా సంక్రాంతికి ఈ మూవీ అనండి, ఇంక ఏ మూవీ లేదు నా దృష్టిలో నాకు తెలిసి. ఇక రవితేజ గారిది వస్తుంది, భర్త మహాశయ మూవీ అనేది వస్తుంది. అది ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో అనేది చూడాలన్నమాట. ఎంతైనా వాళ్ళ తమ్ముడు కదా, చిరంజీవి గారి తమ్ముడు కదా. చాలామంది అనుకుంటారు అదేముందలే, అది కూడా ఏముందలే, ఇట్స్ నాట్ ఏ కరెక్ట్, అది కరెక్ట్ కాదు. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు బ్రదర్, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అది చిరంజీవి గారినైనా సరే, శర్వానంద్ గారినైనా సరే, ఆఖరికి నేను చెప్తా, ఆఖరికి రవితేజ గారినైనా సరే, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారే. చిరంజీవి గారికి ఉన్న రెస్పెక్టే బాసులకే బాసు, దేవుడికే దేవుడు. సో రవితేజ గారు మాసులకే మాసు, హీరోకి హీరో.
మన శర్వానంద్ గారు. సో ఆయన కూడా ఒక హీరో అనమాట. ఎవరి రెస్పెక్ట్ అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాక్టీస్ చేసుకున్నాడు కాబట్టే నేను ఈ విధంగా రివ్యూ ఇవ్వడం అనేది జరిగింది. అందరూ చూసే సినిమా, అందరూ ఆదరించే సినిమా, అందరికీ మెప్పించే సినిమా. మెయిన్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఫ్యామిలీ పరంగా చూసే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, సోలోగా తిరిగే వాళ్ళకి మ్యాక్సిమం నచ్చదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే చాలా బాగుందన్నమాట. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే అలా ఉందన్నమాట. ఓకే, ఒక రకంగా హడావిడి లేకుండా సాఫీగా జరిగిపోయింది అనమాట సినిమా కూడా. అదనమాట. ఇంకో మెయిన్ విషయం అండి, స్టోరీ విషయానికి వస్తే నార్మల్ సినిమా లాగే ఉంటుందన్నమాట. అంటే ఇది తెలిసిన స్టోరీయే కథరా అని అనిపిస్తుంది. లైక్ చాలా సినిమాలు అయితే చూసాం. F2 ఓకేనా, సో మళ్ళీ వచ్చి తులసి ఓకేనా, డాడీ ఓకేనా. సో ఇవన్నీ నార్మల్ సినిమాలు, ఇవన్నీ మిక్సింగ్ చేశాడు. అనిల్ రావిపూడి గారు దొరకలేదు అని అనుకుంటారు. సో ఇక్కడ దొరికాడు చాలా మందికి. సో ఇది ఒక రొటీన్ స్టోరీ అనమాట. అంటే నార్మల్ స్టోరీ, చాలా సింపుల్గా తీశాడు. కానీ చిరంజీవి గారు వేసే కామెడీ, చిరంజీవి గారు చేసే యాక్షన్, వీళ్ళిద్దరి మధ్య, నయనతార గారి మధ్య ఉన్న బాండింగు, మళ్ళీ వచ్చి వెంకీ గారు వచ్చే ఎంట్రీ, సో మన చిరంజీవి గారి ఎంట్రీ, మళ్ళీ వచ్చే మన నయనతార గారి ఎంట్రీ ఒక అల్టిమేట్గా ఉంటాయన్నమాట. ఓకేనా, చాలా బాగుంటాయి అనమాట. ఆ సాంగ్స్కి బాగా ఎంజాయ్ చేయొచ్చు. మెలోడీ సాంగ్స్ అనేటివి కొంచెం లాగ్ అనిపిస్తుంది. మెలోడీ సాంగ్స్ అంటే ప్రతి దానికి మెలోడీ సాంగ్ అనేది వచ్చేస్తుంటుంది అనమాట. అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తుంది అనమాట. సో అమ్మాయిలు కానీ ఎవరైనా సరే లేడీస్ కానీ వాళ్ళకి బాగా మెచ్చుతుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. ఓవరాల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ. దీంట్లో మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఇవన్నీ చెప్పుకోవాల్సినంత అవసరం లేదు. కానీ చెప్పే బాధ్యత నాది కాబట్టి వినే బాధ్యత మీదనమాట. సో అంతంత మాత్రమే ఉందన్నమాట ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ. ఓకేనా, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మూవీ అనేది చాలా బాగుంది. ఎవరు స్పాయిల్ చేసేదానికి ట్రై చేయొద్దండి. ఎవరైనా స్పాయిల్ చేసేదానికి ట్రై చేసినా కానీ అది నమ్మే అంత లేదు. రోజులు గడిచే కొద్ది మూవీ అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది కాకుండా కలెక్షన్ అనేది భయంకరంగా కలెక్షన్ చేస్తుంది. ఈ 1 వీక్ ఉంది ఇంకా. ఇది ప్రీమియరు, ఇది ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, పండగ రోజు ఏ విధంగా కలెక్షన్ అనేది చేస్తుంది అది ఎవరైనా మర్చిపోయారా? అది ఎవరైనా మర్చిపోతారా అసలు? అది గుర్తుపెట్టుకోండి. పండగ రోజు మనకు మెయిన్ ఫస్ట్ ప్రీమియర్ షో కదరా బాబు, నాయన దండం పెడతాను మీకు. పండగ రోజు ఫ్యామిలీ పరంగా చాలా మంది అందరు ఇళ్లల్లో ఉంటారు. ఆ సమయంలో ఏ మూవీకి వెళ్తారు? అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ, మహేష్ బాబు ఫ్యాన్ కానీ, మళ్ళీ వచ్చి రామ్ చరణ్ కానీ ఫ్యాన్ కానీ, ప్రభాస్ ఫ్యాన్ కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్ కానీ, వీళ్ళందరూ ఫ్యామిలీలందరూ ఒకే ఇంట్లో ఉంటారు. ఏ సినిమాకి వెళ్తారు ఇప్పుడున్న పొజిషన్లో? సో ఒక అమ్మగారు కానీ, మళ్ళీ వచ్చే మన చెల్లి, సో నేను పలానా సినిమాకి వెళ్ళాలనంటే చిరంజీవి గారు పడని వాళ్ళు కూడా ఇంకా తప్పదు కదా, వెళ్ళాలి కదా పండగ రోజు. సో అదేనమాట. ఈ చిన్న లాజిక్ని అనిల్ రావిపూడి గారు పట్టుకున్నారు కాబట్టి ఇంత కనెక్షన్ వచ్చింది. ఆ యొక్క సంక్రాంతి మూవీకి కూడా, సంక్రాంతికి వస్తున్న మూవీకి దానికి అంత కలెక్షన్ వచ్చిందనమాట. సో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అండి. కలెక్షన్ పరంగా దుమారంగా వస్తుంది. అబ్బా మామూలుగా రాదు అసలు. నాకు తెలిసి ఆ యొక్క హుక్ స్టెప్స్ కానీ, ఆ యొక్క సాంగ్స్ ఎలా ఉన్నాయంటే పైకి లేసి నాకు తెలియకుండా నేనే డ్యాన్స్ చేశాను అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకో మెయిన్ విషయం అండి, చిరంజీవి గారి పుట్టు పూర్వతాలతో సహా నాకు తెలుసు. చిరంజీవి గారి గొప్పతనం ఏంటో నాకు తెలుసు. మీరు నా కామెంట్ చేసి అడగాలన్నమాట. చిరంజీవి గారు పడ్డ ఇబ్బందులు ఏంటి, హిట్స్ ఫ్లాప్స్ ఏంటి అని చెప్పి ప్రతిదీ మీకు అప్డేట్ పరంగా అందిస్తూ ఉంటాను అనమాట. కలెక్షన్ల పరంగా ఎవరూ మిస్ చేయొద్దండి. ఓకేనా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ముఖ్యంగా మెయిన్. ఓకేనా, బాయ్.